చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్. 6 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తన అందం, నటన మరియు ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నుండి నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఒకప్పుడు టాలీవుడ్లో ఆమె పేరు వినిపిస్తేనే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఎందుకంటే ఆమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ప్రతి పాత్రలోనూ ఒక డెప్త్, ఒక ఎమోషన్, ఒక రియలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చే అరుదైన నటీమణుల్లో ఒకరు. అప్పట్లో ఆమెను డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారు కూడా ఉన్నారు. ఆ స్థాయిలో ఆమె క్రేజ్ ఉండేది. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సౌత్ ఇండస్ట్రీలోకి ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మ్యాక్స్ అనే పీరియడ్ యాక్షన్ డ్రామా ద్వారా ఆమె మళ్ళీ సౌత్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఉండటంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టబు ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. సాధారణ క్యామియో లేదా చిన్న పాత్ర కాదు, కథలో కీలక మలుపు తీసుకొచ్చే శక్తివంతమైన పాత్ర అని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. షూటింగ్లో కూడా ఆమె ఇప్పటికే పాల్గొన్నారని తెలుస్తుంది. ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చాలా ఇంటెన్స్గా ఉంటాయని, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారని సమాచారం. ఇక టబు గురించి మాట్లాడుకుంటే ఆమె కెరీర్ ప్రయాణం నిజంగా చాలా ప్రత్యేకం. హిందీ, తెలుగు, తమిళం ఇలా భాషలతో సంబంధం లేకుండా ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగులో వెంకటేష్తో కలిసి కూలీ నెంబర్ 1 వంటి సినిమాలో నటించి భారీ హిట్ అందుకున్నారు. నాగార్జునతో నిన్నే పెళ్లాడతా, ఆవిడ మావిడే వంటి సినిమాలు ఆమె కెరీర్లో మైలురాలిగా నిలిచాయి. ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టిన విషయం ఏంటంటే ఆమె గ్లామర్ మాత్రమే కాదు, నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్ కావటం. ప్రతి పాత్రలోనూ ఒక సహజత్వం ఉండేది. అందుకే ఆమెకు స్టార్ హీరోలతో సమానంగా స్క్రీన్ స్పేస్ వచ్చినా తనదైన ముద్ర వేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో ఆమె పాత్రలు చిన్నవైనా గుర్తుండిపోయేలా ఉండేవి. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమె నటనను గుర్తు చేసుకుంటూ ఉంటారు. తర్వాత కాలంలో టబు ఎక్కువగా బాలీవుడ్కే పరిమితమయ్యారు. కానీ అక్కడ కూడా ఆమె ప్రయాణం ఆగలేదు. వయసుతో సంబంధం లేకుండా ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు మార్చిస్, చాందినీ బార్, హైదర్, అంధాధున్, దృశ్యం 2, అలాగే క్రూ, భూల్ భులయ్యా 2 వంటి చిత్రాలు. వీటిలో ఆమె పాత్రలు ప్రేక్షకుల మనసులో గాఢమైన ముద్ర వేశాయి. ముఖ్యంగా అంధాధున్ సినిమా ఆమె కెరీర్లో మరో హై పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో కూడా ఆమె బాలీవుడ్లో వరుస విజయాలు సాధిస్తూ తన స్థానం ఎంత బలంగా ఉందో నిరూపించారు. వయసు 54 సంవత్సరాలైనప్పటికీ ఆమె ఎనర్జీ, సెలెక్షన్ ఆఫ్ రోల్స్ చూస్తే ఇప్పటికీ కొత్త తరానికి పోటీ ఇస్తున్నట్లే ఉంది. ఇక టబు వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆమెకు 2 జాతీయ అవార్డులు, అనేక ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. అలాగే 2011లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం అందించింది. ఇది ఆమె కెరీర్లో ఒక గొప్ప గుర్తింపు. ఇప్పుడు మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ వైపు ఆమె అడుగులు వేయడం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్ళీ ఇక్కడ కనిపించబోతున్నారు. ఇది కేవలం ఒక సినిమా రీ ఎంట్రీ మాత్రమే కాదు, ఆమె అభిమానులకు ఒక ఎమోషనల్ రిటర్న్ అని చెప్పుకోవాలి. మ్యాక్స్ సినిమా తర్వాత కూడా ఆమె తమిళం, తెలుగు భాషల్లో మరిన్ని ప్రాజెక్టుల కోసం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ఒక ప్రాజెక్టులో కూడా ఆమె పేరు వినిపిస్తుంది. ఇది చూస్తే టబు మళ్ళీ సౌత్లో బిజీ అవుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. సాధారణంగా చాలామంది నటీనటులు ఒక దశ తర్వాత తగ్గిపోతారు. కానీ టబు మాత్రం ప్రతి దశలో కొత్తగా ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ కొత్త రీఎంట్రీతో టబు మళ్ళీ సౌత్లో అదే క్రేజ్ సంపాదించగలరా? ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారం ఆమెకు ఇప్పటికే అదే స్థాయి డిమాండ్ ఉంది. కారణం ఆమె నటనకు వయసు అడ్డంకి కాదు, పాత్రకు అవసరమైన డెప్త్ ఆమెలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే మ్యాక్స్ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. సుదీప్ లాంటి స్టార్ హీరోతో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా సినిమాకు మరో హైలైట్ అవుతుంది. ఇక అభిమానుల విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఇప్పటికే టబు రీఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది వెల్కమ్ బ్యాక్ టబు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 90s కాలంలో ఆమె చేసిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ ప్రయాణం మరోసారి ప్రారంభం కానుంది. మొత్తానికి టబు రీఎంట్రీ కేవలం ఒక సినిమా వార్త కాదు, ఇది ఒక లెజెండరీ హీరోయిన్ మళ్ళీ తన మాయ చూపించబోతుందన్న సమయం.
మ్యాక్స్ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు? టబు మళ్ళీ సౌత్లో అదే క్రేజ్ సంపాదించగలరా? కమెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి.